హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యం. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఇండుట సాక్ష్యము పొందేనని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి ఇష్టడు అంటే ఇది కూడా అనుకూలమైన జీవితము కలిగిన వాడు అని ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు ఒక మాట దేవుడు మనల్ని అడుగుచూ ఉన్నాడు. ఆనోకు అనే ఏక మనుషుడు ఎప్పుడు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, ఎప్పుడు దేవునికి అనుకూలముగా ఉన్నాడు చెప్పాలి. వాక్యం అంటున్నది మరణానికి ముందే. ఎప్పుడంటండి? మరణానికి ముందే ఆ మనుషుడు దేవుడికి అనుకూలమైన జీవితాన్ని గడిపాడు. దేవుడితో నడిచిన వాడు, దేవుని సహవాసాన్ని కలిగిన వాడు, దేవుని చిత్తములో నడిచిన వాడు, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చగలిగిన వాడిగా ఉన్నాడు కనుక అతని గురించి సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధ గ్రంథం. అతడు మరణించక మునిపే దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి జీవించాడు. మరణించేకేముండదండి, మరణించేకేముండదు. చాలామంది మరణించిన తర్వాత రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆత్మ శాంతించాలని, ఏవని కీడు తొలగాలని, మేలు జరగాలని, అంత క్షేమముగా ఉండాలని, నరకాన్ని తప్పించుకుని స్వర్గానికి వెళ్ళాలని మనుషుడు చనిపోయిన తర్వాత మానవుడు ఎన్నెన్నో పద్ధతులు అనుసరిస్తూ పాటిస్తూ ఆయా రీతిలుగా ఖర్చు పెడుతూ ఉన్నాడు. అవన్నీ కూడా బూడిదలో పోస్తున్నట్లే. ఒక మనుషుడు మరణించక మునిపే దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. మరణించిన తర్వాత నువ్వు ఎన్ని యోగాలు ఇక్కడ చేసినా, మరణము తర్వాత ఆ మనుషుడు దేవుడికి ఇష్టడుగా ఉండడం అసంభవం. అందుకే ఆనోకుని గురించి మీరు చూసినట్లయితే మరణానికి ముందే దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. చాలామంది జీవితాలు చూడండి, బ్రతుకున్నంత కాలము అవుని తిట్టుకోవడము, బ్రతుకున్నంత కాలము ఎవని సనుకోవడము, బ్రతుకున్నంత కాలము కోపముగా ఉండడము, బ్రతుకున్నంత కాలము కీచులాట కలిగి ఉండడము, బ్రతుకున్నంత కాలము చెడుగా మాట్లాడడము. అయితే చనిపోయిన తర్వాత ఆ శవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చనుక్కునేవాడు, ఆ తిట్టుకునేవాడు ఏవండి ఎలా మాట్లాడతాడు? అయ్యో మంచివాడు అన్నట్లుగా మాట్లాడతాడు. గమనించండి, మరణం తర్వాత ఇంకేం ఉండదు. నువ్వెంత పొగిడినా అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వెంత ఘనముగా మాట్లాడినా, అతనికి ఎంత ఇలువచ్చినట్లుగా మాట్లాడినా ఉపయోగమేమీ ఉండదు. కనుక మరణానికి ముందే ఎలా ఉండాలంటే అనుకూలమైన జీవితాన్ని కలిగి మనం జీవించాలి. భార్యాభర్తల మధ్యలోనైనా, పిల్లల మధ్యలోనైనా, సంఘములోనైనా, గ్రామములోనైనా, నీ ఇంటిలోనైనా, ఎక్కడైనా నువ్వు బ్రతుకున్న దినములన్నీ కూడా అనుకూలమైన జీవితం. ఎవరికి అనుకూలమైనది? నీవు నేను సేవిస్తూ ఆరాధిస్తున్న ఆ దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. వాక్యం చెబుతున్న మాట, ఆనోకు మరణానికి ముందే దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు అని రాయబడి ఉన్నది. బిడ్డలారా, చాలామంది జీవితాలను చూడండి, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చే వరకు ఇష్టానుసారంగా జీవించేసి లాస్ట్గా రోగం వచ్చి చచ్చిపోతాం అనుకున్నప్పుడు, నాయనా నువ్వు బ్రతికించు, నీకు ఇష్టముగా బ్రతుకుతానంటారు. ఎప్పుడు మరణము సమీపముకు వచ్చినప్పుడు నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా, నన్ను లేవనెత్తు. ముందు ఆరోగ్యముగా ఉన్నప్పుడు, క్షేమముగా ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడేమో
నీకు అనుకూలంగా బ్రతుకుతూ వచ్చేసావు. ఇప్పుడు మరణము అంచుల్లోనికి వెళుతున్న సందర్భములో అయ్యా నువ్వు నన్ను బ్రతికించు, నీకు ఇష్టడిగా బ్రతుకుతాను. ఎంత మోసం అండి. అయితే ఆనోకు అలా కాదు. అతను మరణం అవకు మునిపి అతను బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి అనుకూలముగా బ్రతికాడు. ఈరోజు మనుషులకు అనుకూలముగా చేస్తూ ఉన్నారు కార్యక్రమాలు, మనుషులకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రజలు. వారే బాగున్నారు ఇప్పుడు కదండి. అయితే వాక్యం చెబుతూ ఉన్నది మనుషులకు అనుకూలంగా చేయడానికి వీలు లేదు. దేవునికి అనుకూలముగా మనం అనుసరించవలసిన వారం అయ్యున్నా. నువ్వు ఒక క్రైస్తవుడు కాకపోతే మనుషులకు అనుకూలంగా చేయగలుగుతావు. పరిశుద్ధ గ్రంథములోంచి మనం చూసిన లోకములోంచి మీరు చూడండి, బుడబుక్కులోడు అంటారు కదా, వాడు ఏం చేస్తాడండి, ఎవరింటికి వెళ్తే అక్కడ వారికి అనుకూలంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు కదండి. ఎవరు వచ్చినా మన ఇంటికి వారికి అనుకూలంగా పొగడేస్తూ ఉంటారు. ఎందుకని? వాడికి రావాల్సింది ఏదో ఇస్తారని, వాడికి ఇవ్వాల్సిందేమో ఇస్తారని. వాడు ఏం చేస్తాడంటే ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆ ఇంటికి తగినట్లుగా, ఆ ఇంటి వ్యక్తులకు తగినట్లుగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఎవరు? అర్థమవుతుందా మీకు? గడిక గమనించి. అయితే ఒక క్రైస్తవ లక్షణాలు అలా కాదు. నీకు పెట్టకపోయినా, నీకు పెట్టినా, నేను పొగిడినా, నేను పొగడకపోయినా దేవునికి అనుకూలముగానే మన సేవా జీవితం ఉండాలి, మన విశ్వాస జీవితాలు ఉండాలి, మన కుటుంబ పరిచర్య ఉండాలి. ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకండి నలుగురు అనుకుంటున్నారు కదా చేసేతే పోతలే అంటే వారికి అనుకూలంగా మనం చేద్దామా? వారికి అనుకూలంగా మనం జీవిందామా? వారికి నచ్చినట్లుగా మనం బ్రతుకుదామా? అలా చేస్తే ఇక్కడికి ఎందుకు రావడము? ఈ దేవుని ఎందుకు నమ్ముకోవడము? అర్థమవుతుందండి. మనం ఎందుకు వచ్చాము అంటే దేవునికి అనుకూలముగా సమాజంలో బ్రతికి చూపించాలని ప్రభు దగ్గరికి మనం వచ్చాం. నా దేవునికి అనుకూలమైన జీవితము నా కుటుంబంలో, నా జీవితంలో, నా వ్యక్తిత్వంలో, నా ప్రవర్తనలో నా దేవునికి అనుకూలంగా బ్రతకడానికి నేను ఈ లోకంలోంచి బయటకు వచ్చాను. బయటికి రాక మునుపు అనేక మందికి అనుకూలంగా నేను బ్రతికాను, అనేక మందికి ఇష్టలుగా నేను బ్రతికాను, అనేక మంది ఆశించినట్లుగా నేను జీవించాను. కానీ ఆ బ్రతుకొద్దనుకుని ఇప్పుడు యేసునని పిలవగా నేను నా దేవుని కొరకు ఆయనకు అనుకూలమైన జీవితం మాత్రమే నేను జీవించాలని ఆయన కొరకు నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? మనుషుల మాటలకు లోబడుతూ ఉన్నావు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? మనుషులకు అనుకూలంగా చేయడం ప్రారంభిస్తున్నావు కదండి. గమనించాలి. వాక్యం చెప్తున్న మాట దేవునికి ఇష్టడుగా దేవునికి అనుకూలముగా మనము జీవించవలసిన వారం అయి ఉన్నాం. అది దేవుని దృష్టిలో అనుకూలమైనది, లేకపోతే అనుకూలత ఉండదు. అర్థమవుతుందా? ఏదైనా ఒకటి మాకు ఇచ్చారనుకోండి మీరు, లేక మేము మీకు ఏదైనా ఒక బట్టలాంటిది ఇచ్చామనుకోండి, అది మాస్క్ అయిపోయేదో లేక చిరిగిపోయేదో అక్కడక్కడ డాగులడిపోయేదో ఇచ్చామనుకున్నది మీకు అనుకూలంగా ఉంటుందా? లేక మీరు మాకు ఇచ్చారనుకొని ఉంటుందా? ఉండదు. అనుకూలముగా అలాగా దేవునికి అనుకూలమైన జీవితము మనలో ఉంటేనే దేవునికి అనుకూలమైన వారం అవుతాము. లేని ఎడల దేవుని బిడ్డలారా అదంతా కూడా దేవుని దృష్టిలో అనుకూలతలోనికి రాదు అనే విషయాన్ని గమనించండి. ఏది చేసినా ఈ చివరి ముగింపులో మనం చూస్తున్నాం, మరణానికి ముందే ఒక మనుషుడు అనుకూలమైన జీవితాన్ని దేవుడి కొరకు బ్రతికి ముగించవలసిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని ఈ వచనం మనకి వివరిస్తూ ఉన్నాడు. ఈ వచనం మనకేమి వివరిస్తుంది? మరణానికి ముందే దేవుడికి ఇష్టడుగా, ఇష్టరాలిగా, మరణానికి ముందే దేవునికి అనుకూలముగా మనం జీవించవలసిన వారం అయి ఉన్నాం. తర్వాత ఎన్ని కార్యక్రమాలు భూలోకంలో చేసినా శూన్యము, వ్యర్థము, సమయము, ధనము వ్యర్థము. నువ్వు చేసిన క్రియలు అతని పాపాన్నేమి తొలగించవు. నువ్వు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా అతని నరకంలోంచి పరలోకానికి స్వర్గానికి ఏమి నడిపించవు. ఏది చేసుకోవాలన్నా బ్రతికుండగానే అతని జీవితం మీద ఆధారపడి ఉంది.
అతని క్రియల మీద ఆధారపడి ఉన్నది అనే సత్యాన్ని గమనించి కనుక దేవునికి అనుకూలంగా మనం బ్రతుకుదాం. ఎంతకాలము మరి ఒకవేళ నీ ఆత్మ పరిశీలన చేసుకో, ఇంతకాలం నువ్వు ఎవరికి అనుకూలంగా బ్రతుకుతూ వచ్చావో. దేవుని మందిరంలో ఉండవచ్చు, కాదనడం లేదు. మానక దేవుని సన్నిధికి వస్తున్న ప్రభు నమ్ముకున్నాం, కాదనడం లేదు. కానీ అయినప్పటికీ దేనికి అనుకూలముగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావో ఆలోచన చేయాలి. కొంతమంది అండి చెప్పినటువంటి వాక్యము ప్రకారంగా, సేవకులు చెప్పిన వాక్యం ప్రకారంగా బ్రతకరు. వారికి అనుకూలంగా బ్రతుకుతారు, లేకపోతే వారి చుట్టాలు బంధువులకు అనుకూలంగా చేస్తారు. గమనిస్తూ ఉన్నారా? మందిరానికి వస్తారు, వాక్యమే వింటారు, బలలో పాలు పొందుతారు, దేవుని బిడ్డలుగా పిలబడతారు. కానీ ఈ దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవించకుండా వారి చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, వారికి తెలిసినటువంటి స్నేహితుల కొరకు, లేక వారి ఇష్టాల కొరకు, వారికి అనుకూలముగానే ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ దేవుడికి అనుకూలమైన కుటుంబాలు చాలా అరుదుగా, లేకపోలేదు అనడం లేదు కానీ చాలా అరుదుగా కనబడుచు ఉన్నాయి. అయితే నీవు ఎందులో ఉన్నావు? ఎంతకాలం ఎవరికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నావు? ఎంతకాలం ఎవరికి ఇష్టలుగా నువ్వు బ్రతుకుతున్నావు? ప్రతి విషయంలో అయ్యా, ప్రతి విషయంలో నేను ఆయన నమ్ముకున్న మొదలుకొని ఎన్నో సంవత్సరాలు నేను ఏది చేసినా, నా జీవితంలో ఏది తలెత్తినా, నా జీవితంలో ఏ కార్యక్రమైనా, నా బ్రతుకులో నేను ఏది చేసినా నా దేవునికి అనుకూలముగానే, వాక్యానికి అనుకూలముగానే నేను జరిగించాను అని చెప్పగలుగుతావా? దేవునికి అనుకూలంగా చేసినవి అంటారుగా లోకంలో, ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చండి. అంటే లక్షల్లో దేవుడికి అనుకూలంగా చేయనివి, దేవుడికి చేసినవేమో ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అంటారు. అలాగానే నువ్వు ఉన్నావేమో పరిశీలన చేసుకుని, మరి ఉదయకాలం అని దేవుడు చెబుతున్నాడు, ఆయనకు అనుకూలమైనటువంటి, వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవిద్దాం. దేవుడు మనలను దేవునికరంగా మలుస్తాడు. బిడ్డలారా, గమనించి మరి ముగిస్తూ ఉన్నాను. మా యొక్క మాటలను ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. ఎంతో కాలం అయిపోయింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది యేసుక్రీస్తులోనికి వచ్చి నిజదేవుని తెలుసుకుని, ఆనాటి నుండి నేటి వరకు ఖచ్చితముగా మరి నువ్వు అనుకూలముగానే బ్రతికేవా? ఎవరికి లోబడకుండా, ఎవరికి అనుకూలముగా జీవించకుండా, ఎవరికి అనుకూలముగా చేయకుండా, దేవునికి మాత్రమే అయ్యా అనుకూలముగా నా జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాను. అయ్యా, నా జీవితంలో ఏ చిన్న విషయం జరిగినా, ఏ చిన్నది నా జీవితంలో నేను జరిగించినా నా దేవుని వాక్యము ప్రకారముగా, నా దేవుని వాక్యానుకూలముగానే ఇంతవరకు నేను కొనసాగించాను అని చెప్పగలుగుతావా? అలా చెప్పలేకపోతే ఈ వాక్యాన్ని బట్టైనా నువ్వు పరిశీలన చేసుకుని దేవుడి దగ్గర క్షమాపణ కోరి ఇకనునైనా సరే అది ఆ రూపాంతరం చెందబడి ఆ మనసును మార్చుకుని ఎప్పుడైనా దేవుడికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా నీకు నువ్వు సమర్పించుకుని ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుటకు మనమందరము కూడా ముందుకు అడుగులు వేద్దాం. ఇట్టి మాటలు ప్రభు మనలను బలపరచునుగాక.